మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటే నసుగుతున్నావు? మామ్ అడుగుతుంది కదా, చెప్పు. మేడం, నన్ను చూస్తావేంటే? నా ఫేస్ లో ఆన్సర్ ఉందా? ఏం జరిగింది శ్వేత? ఎందుకలా భయపడుతున్నావు? మామ్ ఏమంటుందో అనా? ఏం పర్లేదు, నిజం చెప్పు. ఇందాక నాతో చెప్పావు కదా, పొరపాటున స్టెప్స్ పై ఆయిల్ ఒలికిందని, అది క్లీన్ చేసేలోపు మామ్ వచ్చి కింద పడ్డారని, సారీ అని నాతో అన్నావు కదా, అదే చెప్పు. అవును మేడం, సారీ మేడం. ఏంటి సారీ? చూసుకోవా, నేను పడ్డాను కాబట్టి సరిపోయింది. అదే బేబీ పడుంటే? యాక్సిడెంట్ నుంచి తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, మళ్ళీ తన్ని పేషెంట్ని చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇంట్లో ఉన్నది ఎందుకు? బేబీని కేర్ఫుల్గా చూసుకోవడానికే కదా. ఏం చేస్తున్నావు? నాకేం కాదు మామ్, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నాకేమైనా పర్వాలేదు బేబీ, నీకు ఏ చిన్న గాయమైనా నేను తట్టుకోలేను. నేను బతుకుతున్నదే నీకోసం బేబీ. డోంట్ బాదర్ అబౌట్ మీ మామ్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించి ఓవర్గా థింక్ చేసి నన్ను జైకి దూరం చేస్తున్నావు, ఆ మంగని దగ్గర చేస్తున్నావు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు బేబీ, కానీ నా భయం నాకుంటుంది. ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను ఊరుకోను శ్వేత. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయి. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. మేడం, జై సార్ వాళ్ళు వచ్చారు. జై ఎందుకు వస్తున్నాడు? ఏమో మామ్, నిన్ను చూడ్డానికి రావచ్చేమో కదా. నేను పడిపోయానని జైకెలా తెలుసు? ఏం శ్వేత, నువ్వేమైనా చెప్పావా? అవును మేడం, నేనే ఫోన్ చేసి చెప్పాను. ఎందుకు చెప్పావు? అంటే నువ్వు కింద పడ్డావు కదా మామ్, నిన్ను చూసుకోవడానికి మంగ అవసరం అవుతుందని పిలిపించిందేమో. అంతే కదా శ్వేత?
అవును అంతే మేడం. అమ్మా జై మంగ వస్తున్నారు కదా, నేను దాక్కోవాలి కదా, దాక్కుంటానే. పద పద శ్వేత పద. శ్వేత, ఏంటిది? ఆంటీ కింద పడిపోవడం ఏంటి? అసలు ఎలా కింద పడ్డారు? మెట్లపైన ఆయిల్ పడింది. మేడం అది చూసుకోకుండా జారి కింద పడిపోయారు. మీరంతా ఉండగా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏంటి మేడం ఇది? హ్మ్? ఇప్పుడు నీకు డీటెయిల్స్ కావాలా? అవన్నీ లీజర్గా మాట్లాడుకుందాం, కానీ ముందు నీ డ్రెస్ నాకివ్వు. అంటే మేడం, షట్ అప్. ఎంతో కష్టపడి ప్లాన్ చేసి జైన్ ఇక్కడికి రప్పించాను. మా మామ్ కి నేనేంటో అని ప్రూవ్ చేయాలి. నేను నీలాగా మేనేజ్ చేయలేనంట. నేను ఎంత గ్రేట్ యాక్టర్నో ఇప్పుడు మామ్ కి యాక్ట్ చేసి చూపిస్తా. ఈ నిత్య తలుచుకుంటే ఏదైనా చేయగలదని మా మామ్ కి నీకు అర్థమయ్యేలా చేస్తా. అందుకే నిన్ను జైలు నుంచి పక్కకు తప్పించి నీ గెటప్ లో నేను సెటప్ అయి ఐ విల్ షో వాట్ ఐ యామ్. ఓకే? నిత్య, శ్వేత, మామ్కి ఎలా ఉంది? పర్వాలేదు మేడం, బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. పద జై. మామ్కి ఎలా ఉందో ఏంటో జై, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు నిత్య, పద. మామ్, ఎలా పడిపోయావు మామ్? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఇట్స్ ఓకే బేబీ, ఇట్స్ ఓకే. చిన్న పెయిన్ అంతే, ఏం కాలేదు. ఎలా జరిగింది ఆంటీ? స్టెప్స్ పైనున్న ఆయిల్ చూసుకోలేదు, సో జారి పడిపోయాను. అయ్యయ్యో, నీ బదులు నేను పడి ఉన్నా బాగుండేది కదా మామ్. నీ నొప్పి నేను భరించుండేదాన్ని. ఎలా తట్టుకుంటున్నావు మామ్? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మామ్. హాస్పిటల్కి వెళ్దాం పదండి ఆంటీ. నో నీడ్ జై. నీకు ఫీవర్ తగ్గిందా? ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఆంటీ. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. హలో డాడ్. ఎలా ఉంది చెయ్యి? వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఆంటీ బానే ఉన్నారు. ఇప్పుడు ఓకేనా? యాయా. మీకు ఇలా అయిందని తెలియగానే నేను చాలా భయపడిపోయాను మేడం. మా అమ్మని కాపాడిన దేవత మీరు. మీరు బాగుండాలి. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నాకేం కాలేదు మంగా. నా బాధంతా నిత్య గురించే. తన కోసం నువ్వు నేను ఎంత కష్టపడుతున్నా అది గుర్తించకుండా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. నన్ను నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెడుతుంది. ఎంత చెప్పినా వినకుండా మొండిగా తయారవుతుంది. ఏవైనా అంటే బాధపడుతుంది, అలుగుతుంది.
నిన్నో శ్వేతనో తిట్టి కొట్టి గొడవ చేస్తుంది. నీలా నటించడం దానివల్ల కాదు అంటే వినిపించుకోదు. విసుగొస్తుంది మంగా. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. మీకు అంత శ్రమ అక్కర్లేదు మేడం. ఈ విషయం నీకు అర్థం కావాలనే ఇంత డ్రామా ఆడాను. స్టెప్స్ పై ఆయిల్ పోయించింది, జైకి కాల్ చేయించింది అంతా నేనే. నన్ను తక్కువ అంచనా వేసిన నీకు నేనేంటో తెలియాలని కావాలనే ఇలా చేశాను. బేబీ, ఎస్ మామ్, నేను నీ బేబీనే. బట్ ఆ మంగ కన్నా తక్కువ దాన్ని కాదు, దాన్ని మించిన దాన్ని. ఇప్పుడు ఆ మంగని నీ పక్కన కూర్చోబెట్టి నేను జైతో వెళ్ళిపోతాను. జై పక్కన హ్యాపీగా ఉంటాను. ఎలా ఉంది నా ప్లాన్? ఏంటి మామ్, షాక్ అయ్యావా? ఓకే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నిత్య, మామ్ని బాగా చూసుకో. అదేంటి జై, నేను కూడా వస్తాను. మీ మామ్కి ఇలా ఉంటే నువ్వు ఎలా వస్తావు నిత్య? మామ్కేం కాలేదు జై, తను బానే ఉంది. నేను మరీ అంత శాడిస్ట్ని కాదు నిత్య. నేనేమనుకుంటాను అని నా కోసం నువ్వు అంటున్న మాటల్ని నేను అర్థం చేసుకోగలను. మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు నాతో ఉంటే బాగుంటుందనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఇక్కడ మీ మామ్ని చూసుకోవడానికి నిన్ను వదిలేసి వెళ్తున్నాను. ఆంటీ క్యూరియా కలుద్దాం. బాయ్, టేక్ కేర్ ఆంటీ. జై 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 అబ్బులు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న విషయం వీళ్ళకి చెప్తే మొదటికి మోసం వస్తుంది. అందుకే ఎలాగైనా నిత్య మేడంకి ప్రాణాపాయం ఉందని కొద్ది రోజులు జై సార్కి దూరంగా ఉండమని చెప్పాలి. ఏంటే నీకున్న లక్కు నాకున్న బ్యాడ్ లక్కు? నిన్నేమో ఫోన్ చేసి మరీ రమ్మంటాడు, నేను వస్తానన్నా వద్దంటాడు. సార్ రమ్మన్నా మీరెక్కడికి వెళ్ళొద్దు మేడం. ఏంటి అంటున్నావు? అంటే నువ్వే జైతో పర్మనెంట్ గా ఉండిపోదాం అనుకుంటున్నావా? అయ్యో లేదు మేడం, మీరు ఆ ఇంటికి వెళ్ళడం అంత క్షేమం కాదు అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే
అక్కడ మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది మేడం. వాట్? నాకు థ్రెట్టా? ఎలా? పెద్ద మేడం భయపడతారని నేను ఇప్పటిదాకా చెప్పలేదు మేడం. నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు అడవిలో కొందరు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. నన్ను చంపబోతే జై సార్ అడ్డుకున్నారు. మొన్న పిండ ప్రదానం అప్పుడు చెరువులో నా కాలు పట్టి నీటిలోకి లాగింది మొసలి కాదు, ఎవరో మనిషి నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఈ రోజు గుళ్ళో కూడా కొందరు నన్ను పొడవడానికి ప్రయత్నించారు. దేవుడి దయ వల్ల ఎలాగోలా తప్పించుకున్నాను. నీపై అటాక్ జరిగితే నాకు థ్రెట్ ఉందంటావేంటి? వాళ్ళు నేను అనుకుని నాపై దాడి చేయలేదు మేడం, మీరనుకుని హత్య ప్రయత్నం చేశారు. నిజమే, నువ్వు చెప్తుంటే ఇప్పుడు గుర్తుకొస్తోంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాపై కూడా అటాక్ జరిగింది. అప్పుడు నేను మామ్కి చెప్తే మామ్ నమ్మలేదు. ఎస్, నాకు థ్రెట్ ఉంది. అందుకే మేడం, దాడి చేస్తున్న వాళ్ళు ఎవరూ తెలుసుకొని వాళ్ళ అడ్డు తొలగించే వరకు మీరక్కడికి రావద్దు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు వాళ్ళ సంగతి చూసుకో, నేను జైని చూసుకుంటాను. ఇక నుంచి నీకు ఆ పని, నాకు జైతో పని. దట్స్ ఆల్. తకిట తక్ జం పలికే నేనా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసే. ఈ రోజు మొత్తం బిజీ షెడ్యూల్ ప్లాన్ చేశాను సార్. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గుండె చప్పుడుకే అంటే ఈ మధ్య మీరు ఆఫీస్లో కంటే అవుట్డోర్లోను హౌస్లోను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా సార్. అందుకని చాలా పనులు పెండింగ్లో పడ్డాయి సార్. నీ పేరు రాసివ్వు, రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు. ఇదేమిటి, నేను ప్రోగ్రామ్ గురించి చెప్తుంటే సార్ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. కనీసం ఊ అని కూడా అనడం లేదు. సార్ సార్ ఏంటి సార్, డ్రీమ్లో ఉన్నారా, డిస్టర్బెన్స్లో ఉన్నారా? కార్లో ఉన్నాను సరే, ఏంటో చెప్పు. టుడే షెడ్యూల్ సార్. 10కి హోటల్ దస్పల్లాలో థామస్ గ్రూప్ సీఈఓతో మీటింగ్ సార్. ఆ 12:30కి మన ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కాన్ఫరెన్స్ ఉంది సార్. కాన్ఫరెన్స్కి నిత్య అటెండ్ అవుతుందా? నిత్య మేడం మన కంపెనీ డైరెక్టర్ కాదు కదా సార్.
1:30కి లంచ్ సార్. ఆ,